అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే మీకు అర్థమై ఉంటుంది. మందార మొగ్గలు అండి. మనకి వచ్చేసి 3 రకాల మందార మొగ్గలు. లైట్ పింక్ అండి, తర్వాత థిక్ పింక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ వైట్ అన్నమాట. ఈ 3 కాంబినేషన్ లో నేను ఒక మంచి వేణి తయారు చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది మనము అమ్మవారి నవరాత్రులలో మనం అమ్మవారి అలంకరణలో యూజ్ చేయొచ్చు, లేదు అంటే పెద్దవాళ్ళ కుప్పులకి కూడా తయారు చేయొచ్చు. అంటే పెద్ద మందారాలు పెట్టుకోలేము కాబట్టి ఇలాంటి చిన్న మందారాలు మనము ఇలాంటివి అయితే కట్టి పెట్టొచ్చండి. అలానే మనము వచ్చేసి డెకరేషన్ పర్పస్ కూడా మనము ఈ వేణి అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. మన దగ్గర ఉన్న బొమ్మల్ని అయితే ఇలా వేణిలాగా కట్టి అలంకరించవచ్చు. అలా ఎలానైనా మనము యూజ్ చేయొచ్చండి. కాబట్టి నేను ఇప్పుడు వచ్చేది దుర్గా నవరాత్రులు కాబట్టి నేను మీకు ఇంతకు ముందు రెడ్ కలర్ మందార పూలతోటి నేను వేణి తయారు చేసి చూపించాను. అలాగే మనకి థిక్ పింక్ కలర్ చేశాను, లైట్ క్రీమ్ కలర్ లో చేశాను. ఇప్పుడు ఈ 3 కాంబినేషన్ లో కూడా చేస్తున్నాను. ఇది విచ్చిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తానండి. చూడండి, చాలా ఈజీగా కట్టుకోవచ్చు. మనము ఇది చేతితో కూడా కట్టవచ్చు. చేతితో కట్టడం వల్ల మనకి మెలి పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏదైనా ఒక పరీక్ష ప్యాడ్ సహాయంతో అయితే దీన్ని మనం ప్రిపేర్ చేద్దాము. ఒక పరీక్ష ప్యాడ్ అయితే తీసుకుంటున్నాను నేను. మీరు ఊల్ తీసుకోండి, లేదు అంటే ఏదైనా ఒక మందపాటి థ్రెడ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. మనము ఇలా ఒక 2 ముడులు అయితే వేసుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు చూపించినట్లుగా దీన్ని ఇక్కడ సమబాళంగా పట్టుకొని ఒక 2 ముడులు వేసుకుంటే సరిపోతుంది. మనకి కొన్ని పూలు ఉన్నాయి కాబట్టి పెద్దగా మనము ఎక్కువ థ్రెడ్ కూడా యూజ్ చేయని అవసరం లేదండి. మనము ఇలా అడ్డంగా కట్టి కూడా చేయొచ్చు అనమాట. ఇలా మనం ఒక 2 సార్లు దీన్ని ఇలా నేను వీడియో కోసం చూపిస్తున్నాను. ఇలా 2 ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది. 2 సార్లు చుట్టుకోవాలి. మనము థ్రెడ్ అనేది మనము కట్టుకోవడానికి కాస్త వదిలేసుకోవాలి, మరి కాస్త ఎక్కువైనా వదిలేయాలండి. నేను ఈ మందం అయితే ఎక్కువ థ్రెడ్ అయితే వదిలేస్తున్నాను. మనం ఇలా 2 లైన్స్ అయితే తీసుకోవాలి. మనము ఇక్కడ ఈ రెండింటికి కలిపి గట్టిగా ఒక ముడి అయితే వేయాలండి. థ్రెడ్ అనేది మనకి లూజ్ ఉండకూడదు అనమాట. మనం ఇలా లాగినప్పుడు ఇక్కడ ముడి అనేది మనము టైట్ గా వేసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది లూజ్ గా ఉండకుండా టైట్ గా ఉండేలాగా ఒక 2 ముళ్ళు అయితే వేసుకోండి. ఇలా అని మనం ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకోవడం అనమాట. మనకు గట్టిగా ఒక ముడి అయితే పడిపోతుంది. నేను 3 రకాల మందారాలు తీసుకుంటున్నాను కదా, వీటికి ఫస్ట్ ఇలా మనము కాడలు అయితే తుంచేసుకోవాలి. కాడలు అయితే అవసరం లేదండి, మనకి కాడలతోటి పని లేదు. గ్రీనరీగా ఉన్నంత వరకు ఉంచేసుకొని ఇక్కడ కాడనైతే తుంచేసుకోవాలి. ఇలా మొగ్గలన్నిటిని మనము ఇలాగే తుంచేసుకోవాలండి. ఇలా అన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. కాడ తీసేసి మనము వాటిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ అయితే పెడుతున్నాను. లైట్ పింక్ పెడుతున్నానండి. ఒక లైట్ పింక్ పెడుతున్నాను. వైట్ కొంచెం తక్కువగా ఉన్నాయి. థిక్ పింక్, లైట్ పింక్ ఉన్నాయి ఎక్కువగా. వైట్ అక్కడొకటి పెడతానండి, చూపిస్తాను అది కూడా ఎలా అనేది. ఇలా ఒక నాట్ వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ లైట్ పింక్ పెట్టాను, తర్వాత థిక్ పింక్ పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటి కింది నుంచి ఒక నాట్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇదే ముడండి, ఇంకా వేరే ముళ్ళు ఏమి వేయట్లేదు. దగ్గరకని ఉంటాయి, సమానంగా ఉండేలాగా మనము చూసుకొని వాటిని టైట్ గా లాగితే సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఒక వైట్ అయితే పెడుతున్నాను. మనకి ఇది విచ్చినప్పుడు అసలు చూడటానికి కూడా చాలా బాగుంటుందండి.
మనం లాస్ట్ కి వచ్చేసరికి ఒక 2 ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మనము ఎక్కడైనా కట్ చేయొచ్చు. నేను బ్యాక్ సైడ్ అయితే కట్ చేస్తున్నాను. మనకి థ్రెడ్ ఎక్కువ కావాలి అనుకుంటే మనము ఇలా బ్యాక్ సైడ్ తిప్పి కట్ చేస్తే సరిపోతుంది. ఇలా అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఎటు తిప్పినా కూడా ఒకలాగే ఉంటుంది. ఇది లూజు రావటం అంటూ ఏమీ ఉండదండి. చూడండి, మన చేత్తో కడితే మెలి పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక పరిష్ ప్యాడ్ గానీ ఏదన్నా ఒక అట్టా సాయంతో గానీ కట్టుకోవడం వల్ల మనకి అన్ని కూడా ఒకటే డైరెక్షన్ అంటే ఒకేలాగా ఉంటుంది. మాల కూడా మనకి నీట్ గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అసలు. ఇలా ఒక వేణిలాగా మనము పిల్లలకి కూడా ఏదైనా డ్రెస్ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు మనము ఇలా వాళ్ళకి కొప్పులు లాంటివి పెడతాం కదా, అలా పిల్లలకి కూడా ఇలా 3 రకాల మొగ్గలతోటి మనము ప్రిపేర్ చేసి పెడితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. వాళ్ళ అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటి వాటికి కూడా మనం కొప్పులు పెడుతుంటాం కదా, ఆ కొప్పుకైతే చాలా బాగుంటుంది అనమాట. ఇవి ఇచ్చిన తర్వాత మనము అమ్మవారికి కూడా వేయొచ్చండి. ఒక పెద్ద మాలలాగా కట్టి కూడా వేయొచ్చు అనమాట. ఎలా ఎటు సైడ్ వేసినా కూడా ఒకే మాదిరిగా ఉంటుంది. మీరు ఎటు నుంచి అయినా వేయండి. విచ్చిన తర్వాత కూడా చూపిస్తానండి. విచ్చిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. మనకి మాల కట్టినప్పుడు ఇలా పెద్దగా యూ షేప్ లో ఉంటుంది కదా, మనకి ఇది విచ్చిన తర్వాత అయితేనండి ఇంత యూ షేప్ లో కనిపించదు అనమాట. మనకి చిన్నగా అనిపిస్తుంది. విచ్చక ముందు మొగ్గలుగా ఉన్నప్పుడే పెద్దగా అనిపిస్తుంది. మనకి మాల విచ్చిన తర్వాత మొగ్గలు అనేవి విచ్చుకున్న తర్వాత చిన్నగా అనిపిస్తుంది అనమాట. అలా మనము ఈ మాలను అయితే తయారు చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి.